नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। विशाखापट्टनम स्टील फैक्ट्री को खानगियाने के पीछे एक बड़ी साजिश, कारफरमा वजीर केटीआर का इल्जाम। सिटी पुलिस के जेर एहतमाम चौ मोहल्ला पैलेस में दावत इफ्तार का एहतमाम। गवर्नर की जानिब से बिल्स मंजूर ना करना तेलंगाना की तरक्की में रुकावट हायल करने के मुतरादिफ वजीर हरीश राव की तनकीद। और राजेंद्र नगर इलाके में खातून को लगा दी गई आग। और अब खबरों की तफसील। रियासती वजीर के तारक रामाराव ने इल्जाम आयद किया है कि विशाखापट्टनम स्टील फैक्ट्री के खानगियाने के पीछे एक बहुत बड़ी साजिश कारफरमा है। उन्होंने तनकीद की कि स्टील प्लांट को खसारे में धकेल दिया गया और सिर्फ अडानी के लिए उसको खानगियाने के फैसला किया जा रहा है। उन्होंने कहा कि मोदी सरकार अपने पसंदीदा रत्नों को जोड़ने की साजिश कर रही है। उन्होंने कहा कि नुकसान दिखाना और अपने दोस्तों को सस्ता बेचना वजीर आजम मोदी की पॉलिसी है। बीआरएस तेलुगु रियासतों के खिलाफ मोदी की साजिश को रोकने के लिए काम कर रही है। केटीआर ने आज हैदराबाद के तेलंगाना भवन में मीडिया कॉन्फ्रेंस से बात की। उन्होंने कहा कि सरकारी इदारों के तहफ़्फ़ुज़ की ज़रूरत है। बीआरएस हुकूमत ने पब्लिक सेक्टर की तंजीमों को बड़ा झटका दिया है, उनकी हौसला अफजाई के मकसद से। तेलंगाना वो रियासत है जिसने बराह रास्त बीएचएल को आला अहकाम दिए। केटीआर ने इल्जाम लगाया कि ऐसा लगता है कि मरकज का ख्याल आवाम को नुकसान और मुनाफा जिसको चाहें सौंपना है। केटीआर ने याद दिलाया कि मरकज ने पार्टीशन एक्ट में वाजे किया है कि बయ్యారం में स्टील फैक्ट्री पर SAIL की तरफ से गौर किया जाएगा। उन्होंने कहा कि उन्होंने बయ్యారం और कड़पा में स्टील फैक्ट्रियां लगाने का वादा किया है। वो बయ్యారం स्टील फैक्ट्री को मंजूर करवाने के लिए कई मरतबा वजीर आजम नरेंद्र मोदी से मुलाकात कर चुके हैं। छत्तीसगढ़ के पेलाडेला से बయ్యారం तक पाइपलाइन की लागत का 50% वो बर्दाश्त करेंगे। केटीआर ने अपनी तशवीश का इजहार किया कि सन 2014 से वो बయ్యారం के बारे में पूछ रहे हैं और मरकजी उजरा से मुलाकात का कोई फायदा नहीं है। నియోజకవర్గ స్థాయి ప్రతినిధులతో మరి సమావేశాలు ఉంటాయి। అందులో కూలంకషంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదే మాదిరిగా మరి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా నియోజకవర్గ స్థాయిలో చర్చలు, నియోజకవర్గ స్థాయిలో మరి ఎక్కడికక్కడ కొంత డైలాగు డిస్కషన్ కూడా జరుగుతుంది। కానీ ఆ రోజు తప్పకుండా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లందరికీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఆ రోజు తప్పకుండా ప్రతి గ్రామంలో, అదేవిధంగా ప్రతి మున్సిపల్ వార్డులో, ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగరవేసి తదనంతరం ఈ సమావేశానికి చేరుకొని ఈ సమావేశాన్ని నిర్వహించే బాధ్యత మొత్తం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలదే అని చెప్పి కూడా మళ్ళొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తూ, తదనంతరం 27 తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఇక్కడే పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది। అందులో పార్టీ పతాకావిష్కరణ, తదనంతరం పలు అంశాల మీద తీర్మానాలు, చర్చలు, అందులో డెఫినెట్గా అన్ని అంశాలు కూడా ఈ 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకొని 23వ ఏట పార్టీ అడుగు పెడుతున్న సందర్భంగా అన్ని అంశాలు కూడా సాకల్యంగా, సావధానంగా చర్చించడం కూడా జరుగుతుంది। ఏ రకంగా ఈ ఎన్నికల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో, తదనంతరం పార్లమెంట్ ఎన్నిక 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కూడా అన్ని విషయాలు చర్చించడం జరుగుతుంది। వాళ్ళు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి వాటిని కూడా చర్చించిన తర్వాత ఆమోదించడం కూడా జరుగుతుంది। కాబట్టి ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలు పార్టీ పరంగా ఈ మాసంలో ఉన్నాయి। ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి। నిజానికి ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభల స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే బహిరంగ సభలు ఎట్లా జరుగుతాయో కొన్ని రాజకీయ పార్టీలై ఆ స్థాయిలో మా కార్యకర్తల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి। వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించి చక్కగా ఆ కార్యకలాపాలు కూడా కంప్లీట్ చేసుకొని పార్టీ అన్ని రకాలుగా ఎన్నికలకు, పార్టీ అన్ని రకాల పోరాటాలకు కూడా
సన్నద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కార్యకర్తలతో కూడా సంభాషణ నిరంతరం జరగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాలు కూడా చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వచ్చిన చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, ఈ అంశంతో పాటు మరొక ముఖ్యమైన అంశం కూడా నేను మీకు ఈరోజు మిత్రులతో మీ ద్వారా ప్రజలతో కూడా పంచుకుందామనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. माह रमज़ानुल मुबारक की मुनासिबत से सिटी पुलिस की जानिब से पीर के रोज़ चौ मोहल्ला पैलेस में दावत इफ्तार का एहतमाम किया गया। इस प्रोग्राम में वज़ीर दाखिला मोहम्मद महमूद अली, DGP अंजनी कुमार, हुकूमत मुशीर AK खां, रुकन पार्लियामेंट बैरिस्टर असदुद्दीन ओवैसी के साथ मसाजिद कमेटियों के नुमाइंदों, कई मुअज़्ज़िज़ीन और पुलिस अफसरान ने शिरकत की। सिटी पुलिस कमिश्नर CV आनंद ने कहा कि इफ्तार की दावतें फ़िरका वाराना हम आहंगी की अलामत हैं और ऐसी चीज़ें शहर में फ़िरका वाराना हम आहंगी को मजबूत करती हैं, जिसे गंगा जमनी तहजीब का नाम दिया जाता है। उन्होंने कहा कि जो शहर हैदराबाद बिरयानी के लिए मुल्क भर में जाना जाता है, दही वड़े में भी उसी सतह पर मशहूर है। वजाहत की जाती है कि यहाँ गैर मुल्की भी हलीम के मुंतज़िर हैं। इस प्रोग्राम में पुलिस हाउसिंग कॉरपोरेशन के चेयरमैन कोलेटी दामोदर गुप्ता, सिटी एडिशनल कमिश्नर विक्रम सिंह मान, AR श्रीनिवास, सुधीर बाबू, जॉइंट कमिश्नर्स, DCPs, MLA मुमताज़ खां, क्रिकेटर अजहरुद्दीन, मजहबी रहनुमा मौलाना सैयद कबूल पाशा खादरी शुत्तारी, अजीज़ुल्लाह खादरी, नेमतुल्लाह खादरी व दीगर ने शिरकत की। अच्छा बनाना, अच्छा करना, मतलब ये हुआ अगर कोई शख्स हमारे साथ भलाई करे, हम भी उसके साथ भलाई करें, ये कमाल की बात नहीं है। लोगों को फायदा पहुंचाएं। अब ये फायदा पहुंचाना कैसा है, इसके मानने वाले को मुसलमान कहते हैं, मुस्लिम कहते हैं, और इस्लाम का मतलब है सलामती देने वाला। किया गया है ना लोगों के लिए, इसमें किसी मजहब के मानने वालों को कैद नहीं किया गया। ख़वातीन व हज़रात, मेरे अजीज़ दोस्तों और बुज़ुर्गों को मेरा सलाम। आप सब अपना कीमती वक्त निकाल कर इस दावत में तशरीफ़ लाए हैं, मैं आप सब का शुक्रगुज़ार हूँ। कुरान के मुताबिक रमज़ान के इसी महीने में पैगंबर हज़रत मोहम्मद पीस बी अपॉन हिम पर मुकद्दस किताब कुरान को नाजिल किया गया है। रियासती वजीर जगदीश रेड्डी ने कहा कि मरकज रियासत की तरक्की को रोकने के लिए गवर्नरों को बीजेपी के एजेंट के तौर पर इस्तेमाल कर रहा है। उन्होंने कहा कि जब सदर ने मरकज में मोदी के प्रोग्रामों को नहीं रोका तो रियासतों के गवर्नरों ने उन्हें क्यों रोका और उन्हें मुकर्ररा मुद्दत के अंदर बिल्स की मंजूरी के लिए सुप्रीम कोर्ट से रुजू होना पड़ा। उन्होंने कहा कि सरकारी प्रोग्राम्स को रोकना गवर्नर का काम नहीं है। उन्होंने कहा कि मरकज दूसरी पार्टियों की हुकूमतों की तरक्की को रोक रहा है जो कि बीजेपी हुकूमतों से बेहतर काम कर रही हैं। उनका कहना था कि उनके साथ इसलिए बुरा सलूक किया जा रहा है क्योंकि पूरा मुल्क तेलंगाना मॉडल की तरक्की का मुतालबा कर रहा है। అడ్డుకోవడం అనేది గవర్నర్ల యొక్క బాధ్యత కాదు, విధి కాదు, గవర్నర్లకు అధికారం లేదు. ఎక్కడైనా రాజ్యాంగ మూల సూత్రాలకి వ్యతిరేకంగా ఉన్నదని అనిపిస్తే అది రాష్ట్రాలు చేసినవైనా కేంద్రం చేసిన చట్టాలైనా కేవలం సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రమే వాటిని ఆపమని చెప్పే శక్తి ఉంది వాళ్ళున్న రాజ్యాంగం నిబంధనల ప్రకారం. కానీ దురదృష్టవశాత్తు తమకంటే బాగా పనిచేస్తున్న ప్రభుత్వాలు, ఇది బీజేపీ కేంద్రంలో ఉన్న మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కంటే, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కంటే, ఇతర పార్టీల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని, వాళ్ళు చేసే అభివృద్ధి మా రాష్ట్రాలలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాలలో తిరుగుబాట్లు వస్తున్నాయి. కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మా రాష్ట్రాల్లో కావాలని చెప్పి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు మా రాష్ట్రాలకు కావాలని చెప్పి అక్కడి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారి పనిని ఆపాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలన్న ఒక దుర్మార్గమైన
ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇవాళ ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. వాళ్ళు చేసే చట్టాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా గదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న కాక మొన్న శాసనసభలో నా రాష్ట్రం ఇంత గొప్పగా పనిచేస్తుంది అని చెప్పి స్వయంగా చెప్పిన గవర్నర్ గారు ఇవాళ వారు మాట్లాడింది, వారి మాటల్లో చెప్పిన అభివృద్ధి చేతల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. గవర్నర్ గారు చేసిన పని శాసనసభలో వారి ఉపన్యాసం ఒక తీరుగా ఉంది, వారు రాజ్భవన్లో చేస్తున్న పని ఇంకొక విధంగా ఉంది. అది ఈ రాష్ట్రానికి నష్టం చేకూర్చే పద్ధతిలో ఉంది. వాస్తవానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది మంచిది కాదు. ప్రపంచమంతా ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు, భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత చక్కటి ఏర్పాటుతోనే ఉన్న ఈ దేశ రాజ్యాంగ మూల సూత్రాలకే తూట్లు పొడిచే విధంగా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వారి ద్వారా నియమితులైన రాష్ట్రాల గవర్నర్లు కావచ్చు చేస్తున్న చర్యలు ఈ దేశ అభివృద్ధికి इन्फोर्समेंट डायरेक्टोरेट ने हाल ही में टीएसपीएससी के मुलाजिमीन को नोटिस जारी किया है, जिसमें टीएसपीएससी पेपर लीक होने पर तवज्जो मरकूज की गई है। ये नोटिस असिस्टेंट सेक्रेटरी सत्यनारायण और शंकरा लक्ष्मी को दिए गए हैं। इसके अलावा एसआईटी ने लीकेज मामले के मुलजिमीन को उनकी तहवील में देने के लिए अदालत में दरख्वास्त भी दायर की है। दरी असना हाईकोर्ट आज टीएसपीएससी उम्मीदवारों की तरफ से दाखिल की गई अहम अर्जी पर समाअत करेगा। NSUI बिशमुल कई अफराद ने ये अर्जी दाखिल की है। अपनी दरखास्त में उन्होंने CPDO और EO के इम्तहानात को मनसूख करने का मुतालबा किया है। CDPO ग्रेड 1 के सुपरवाइजर ने भी सवालिया पर्चों की छानबीन की अपील की है। उन्होंने ये भी इस्तदा की कि फैसले तक तकर्री का अमल मुलतवी किया जाए। दूसरी जानिब SIT इस मामले की तहकीकाती रिपोर्ट को मोहरबंद लिफाफे में अदालत में पेश करेगी। नाइन्टी उर्दू खबरनामे में अब वक्त है एक मुख्तसर से वक्फे का। పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మద్యానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు.
అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కఫ్రీ నిజంగానే అద్భుతం. దాని వల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। रियासती वजीर हरीश राव ने तनकीद की है कि गवर्नर तमिलसाई सौंदरराजन असेंबली में मंजूरशुदा बिलों को पास न करते हुए रियासत की तरक्की को रोक रहे हैं। वो नाराज थे कि अदालतों से रुजू करने के बाद भी उनकी तरफ से भेजे गए बिल मंजूर नहीं हुए। उन्होंने वजीर एर्रबल्ली दयाकर राव के साथ मिलकर सिद्दीपेट जिले के मुनगोल में मल्लना सागर रिजर्वायर के सिलसिले में बनाए गए वाटर ट्रीटमेंट प्लांट का इफ्तिताह अंजाम दिया। बाद अज़ा मीडिया के नुमाइंदों से बात करते हुए उन्होंने सवाल किया कि 7 माह से बिल रोकना क्या अलामत है। उनका कहना था कि सुप्रीम कोर्ट में केस दायर हुआ तो 3 बिल पास होंगे। उन्होंने एहतजाज करते हुए कहा कि बिल के CRB कॉमन रिक्रूटमेंट बोर्ड के साथ साथ फॉरेस्ट यूनिवर्सिटी एस्टेब्लिशमेंट में बिल को 7 माह से रोक दिया गया है और अब उसे सदर की तरफ से गौर के लिए भेजा गया है। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि वो तुलबा और बेरोजगारों के मुस्तकबिल के साथ सियासत कर रहे हैं। तेलंगाना बरादरी गवर्नर के इक़दामात को माफ़ नहीं करेगी और उन्हें तरक्की के लिए रुकावट न बनने का मशवरा दिया। रियासत की अवाम वक्त आने पर उन्हें सबक सिखाएगी। रिक्रूटमेंट बोर्ड అనేది దేశంలో ఈ కొత్త ఏం కాదు. ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బీహార్ రాష్ట్రంలో 1961వ సంవత్సరం నుంచి ఉన్నది. అన్ని యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలు చేయడానికి బీహార్లో 1961వ సంవత్సరం నుంచి అమల్లో ఉన్నది. బీహార్లో ఉన్నది, జార్ఖండ్లో ఉన్నది, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో కూడా కామన్ ఎగ్జామినేషన్ సిస్టమే ఉన్నది. మరి ఇన్ని రాష్ట్రాల్లో ఉండగా లేని తెలంగాణలో పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మీకు ఒక అన్రెస్ట్ కావాలి. పిల్లలకు చదువు చెప్పడానికి సార్లు ఉండద్దు, పిల్లలంతా ఆగమాగం ఉండాలి, దాంట్లో మీరు రాజకీయం చేయాలి, దాంట్లోకి వెళ్ళి మీరు లబ్ధి పొందాలి. ఇదే కదా మీ రాజకీయం. పిల్లల భవిష్యత్తు కంటే మీకు మీ రాజకీయం ముఖ్యం. పిల్లల చదువుల కంటే, పిల్లలకు ఉద్యోగాలు రావడం కంటే మీకు రాజకీయాలు ముఖ్యం తప్ప ఈ పిల్లలంటే మీకు పట్టదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకు పట్టదని ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని కోరుతా ఉన్నా. ఇది నిజంగా చాలా బాధాకరం. చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. గవర్నర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కితే హడావిడిగా 3 పాస్ చేసుడు, 3 పెండింగ్లో పెట్టుడు, 2 రిజెక్ట్ చేసుడు, ఓ 2 రాష్ట్రపతికి పంపుడు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సబబా అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడమా, రాష్ట్ర ప్రయోజనాల్ని మంటగలపడమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుస్తున్నాయి. పిల్లలకు నష్టం జరుగుతూ ఉంది, పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది. చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. గవర్నర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కితే హడావిడిగా 3 పాస్ చేసుడు, 3 పెండింగ్లో పెట్టుడు, 2 రిజెక్ట్ చేసుడు, ఓ 2 రాష్ట్రపతికి పంపుడు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఇది సబబా అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడమా, రాష్ట్ర ప్రయోజనాల్ని మంటగలపడమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు మంటగలుస్తున్నాయి. పిల్లలకు నష్టం జరుగుతూ ఉంది, పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ వస్తే కొన్ని 100 మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం వస్తుండే, దేశానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి స్కాలర్స్ అందించే అవకాశం ఉంటుండే. కానీ ఈ రకంగా చేయడం అనేది ఇలా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. రాష్ట్ర ప్రయోజనాన్ని మీరు దెబ్బతీసేటువంటి ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం తట్టుకోలేకపోతుంది, జీర్ణించుకోలేకపోతుంది. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది. దీని వెనుక ఉండే బీజేపీ కుట్రలను,
బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ రాష్ట్ర వ్యతిరేక చర్యలను ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ యువత, తెలంగాణ మేధావులు కూడా ఇవాళ దీనంతా కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్రాలకు సాయం చేయండి, కానీ మోకాలు పెట్టుడేందండి, కాలడ్డం పెట్టుడేందండి? రాష్ట్ర ప్రగతికి మీరు కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాయం చేయడం మాట దేవుడెరుగు, కానీ జరుగుతున్న పనులకు కాలడ్డం పెట్టి ఆపే ప్రయత్నం ఇది కుట్ర. నిజానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎంత అద్భుతమైన పనులు. मिशन भगीरथ रुपये राजेंद्र नगर में रोंगट्ठे खड़े कर देने वाली वारदात पेश आई। अत्तापुर पिल्लर नंबर 133 पर नामालूम अफराद ने खातून को आग लगा दी। उन्होंने खातून के स्टॉल पर पेट्रोल डालकर उसे आग लगा दी। खातून 50% झुलसकर सड़क पर गिर गई। मुकामी अफराद की जानिब से दी गई इत्तला के मुताबिक राजेंद्र नगर पुलिस मकाम वारदात पर पहुंच गई और मुतासरा को हॉस्पिटल मुंतकिल किया गया, जबकि इस सिलसिले में मुतासरा खातून का कहना है कि उसके शौहर ने ही उसे आग लगाई है। क्या शौहर ने उसे जलाया है या उसने खुद अपने आप को आग लगा ली? पुलिस हर जाविये से तहकीकात कर रही है। पुलिस ने मुतासरा की शिनाख्त शिवानी के तौर पर की है, जो अत्तापुर में साई बाबा मंदिर के करीब भिखारी थी। पुलिस को पता चला कि वो जहनी तौर पर बीमार है और उसे एक लड़की भी है और वो अपने शौहर से दूर रहती थी, लेकिन पुलिस हर जाविये से तफ्तीश कर रही है कि शिवानी को किसने आग लगाई। मुतासरा खातून का कहना है कि उसके शौहर ने ही उस पर पेट्रोल छिड़क कर आग लगा दी। वो इस वक्त उस्मानिया हॉस्पिटल में जेरे इलाज है। एमएलए हरिप्रिया नायक ने कहा है कि पोंगुलेटी को गजनी या अजनबी होना चाहिए, क्योंकि जिसने माजी में उनकी तारीफ की थी वो अब जहर उगल रहे हैं। उन्होंने कहा कि खम्मम की आवाम खुश है क्योंकि रैतु बंधु और दलित बंधु खम्मम जिले में सीताराम प्रोजेक्ट से किसान खुश हैं। उन्होंने कहा कि कल्याण लक्ष्मी जैसी कई फलाही स्कीमें जारी हैं। अगर इलंदु हल्के के साथ नाइंसाफी हो रही है तो एमएलए कुरम और एमपी पोंगुलेटी खामोश क्यों हैं? మరి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోవాలా అనేటటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి వీటన్నిటికీ ఆన్సర్ చెప్పగలరా అనేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు లబ్ధి పొందిన ప్రతి కుటుంబానికి తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేటటువంటిది. సో వాళ్ళందరూ కూడా రేపు ప్రజాక్షేత్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఈ రోజు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కనిపించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే ఉద్యమ నేత, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి అణువు వారికి తెలుసు. కాబట్టి ఈ రోజు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లెందుకు నీళ్లు రావట్లేదు అనేసి తెలిసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించి, అధికారులందరినీ పిలిపించి మరి రివ్యూ మీటింగ్ పెట్టి 8 కోట్ల రూపాయలతోటి సర్వే చేయించి మరి ఇక్కడ ఉండేటటువంటి పోడు భూములు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సింగరేణి కావచ్చు, లేదంటే రైల్వే ట్రాక్ కావచ్చు, ఇవన్నీ అడ్డంకులుగా మారేటటువంటి క్రమంలో ఈ రోజు బీజేపీ సీతారామ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కి మరి వాటి పర్మిషన్ ఇవ్వక ఇది తాత్కాలికంగా వాయిదా పడ్డటువంటి విషయం నిజం కాదు. 2300 కోట్ల రూపాయలతోటి డిపిఆర్ జరిగినటువంటి విషయం నిజం కాదు. మరి ఆనాడు మాట్లాడని వాళ్ళకి ఈనాడు మాట్లాడేటటువంటి హక్కు ఎక్కడి నుంచి వచ్చింది అనేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు మీరు కనుక ఇదే విధంగా ఉంటే రేపు ప్రజాక్షేత్రంలో మీరు వచ్చిన రోజు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పి తిరిగి కొట్టే విధంగా మరి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అనేసి మీకు హితవు పలుకుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అవాకులు చవాకులు పేరితే సహించేది లేదు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యకర్తలు ఒక సైనికులాగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి వారు చెప్పడం జరిగింది 10కి 10 మంది రేపు అసెంబ్లీ సీటు తొక్కగలరా అనేసి. ఎస్, 10కి 10 మంది రేపు అసెంబ్లీ సీటు తొక్కుతాము, అసెంబ్లీ గేటు తొక్కుతాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము
అలాగే ప్రజాక్షేత్రంలో నిలబడతాము అనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారి పట్ల కానీ బీఆర్ఎస్ పట్ల కానీ మాట్లాడితే సహించేది లేదు అనేసి మరొకసారి హెచ్చరిస్తూ जिले निर्मल के भैंसा वरसंता में जाली नोटों ने हलचल मचा दी। एक नामालूम शख्स 500 रुपये का नोट लेकर पहुंचा, 20 रुपये की सब्जी खरीदी और बाकी रकम लेकर चला गया। जब वही शख्स 500 का दूसरा नोट लेकर उसी सब्जी की दुकान पर आया तो दुकानदार को शक हुआ और उसने नोट को गौर से देखा तो दुकानदार को पता चला कि ये जाली नोट है। उन्होंने उस शख्स को पकड़ने की कोशिश की लेकिन नाकाम रहे। उस पर दुकानदार ने पुलिस से रुजू किया। इस तरह से हर हफ्ते वारसंता में इस तरह के ना जाने कितने जाली नोट चलाने की कोशिश की जा रही होगी। मुकामी अवाम खास तौर पर दुकानदार परेशान हैं। डुप्लीकेट आई, मैं ले लिया, दूसरे बार आया था उन्हें पकड़ा, 20 रुपये का तरकारी लिया, 400 रुपये 80 रुपये वापस दिया उसको। बाद में पकड़ा, भैया को बुला खिला तो बोला, गया उन्हें भाग गया, उसको पकड़ा था। और आया क्या? और एक बार आया था, उसको पकड़ा, बाद में दूसरे बार में पकड़ा। पहले बार में लेके मैं 480 रुपये वापस दिया था। एक ही बार आया कि 2 बार आया? 2 बार आया था। 2 बार 500 रुपये 480 रुपये वापस दिया। बाद में आया, 500 की नोट निकाला, 30 रुपये की तरकारी लिया, मैं नोट देखा, अरे तो और भी 500 की नोट निकाला गया बोल के देखा, तो देखा तो नोट देखा मैं ऐसा देखी, अरे मैं पहले एक बार आया, मैं नोट वो भी देखा, मेरे को समझ में आया, उन्हें उसको पकड़ा, पैसे ले लिया, दे दिया, उन्हें भाग गया। नोट का है, नोट का है, नोट दिखो। बाद में वापस 480 रुपये और नोट जिले भद्राद्री कोत्तागुड़म के दुम्मापेट मंडल के वडलागुड़म में पेश आया। आधी रात को मियां बीवी में झगड़ा हुआ। सुबह सवेरे देखा तो बीवी मुर्दा पड़ी हुई थी। नागेंद्र बाबू और मोनिका वडलागुड़म में रह रहे थे। दोनों में अक्सर झगड़ा हुआ करता था। गुज़िश्ता आधी रात को भी मियां बीवी में झगड़ा हुआ। पता नहीं आखिर क्या हुआ, लेकिन बीवी मर चुकी है। इत्तला मिलते ही पुलिस वहां पहुंच गई और नाश को दम्मापेट के सरकारी हॉस्पिटल मुंतकिल कर दिया गया। ताहम मुतवफ़ी के अफराद ख़ानदान का इल्ज़ाम है कि मोनिका का कत्ल उसके शौहर नागेंद्र बाबू ने ही किया है। पुलिस ने मुकदमा दर्ज करते हुए मोनिका के शौहर नागेंद्र बाबू को हिरासत में ले लिया और पूछताछ कर रही है। चल 95 उर्दू खबरनामे के अख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। विशाखापट्टनम स्टील फैक्ट्री को खानगियाने के पीछे एक बड़ी साजिश कारफरमा वजीर KTR का इल्जाम। सिटी पुलिस के जेर एहतमाम चौ मोहल्ला पैलेस में दावत इफ्तार का एहतमाम। गवर्नर की जानिब से बिल्स मंजूर ना करना तेलंगाना की तरक्की में रुकावट हायल करने के मुतरादिफ वजीर हरीश राव की तनकीद। और राजेंद्र नगर इलाके में खातून को लगा दी गई आग। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।